హైదరాబాద్ లో బీటెక్ స్టూడెంట్ సూసైడ్ ఎపిసోడ్ అలా ఉంటే సాగర తీరాన ఒక యువకుడి బలవన్మరణం కన్నవాళ్ల గుండె పగిలేలా చేసింది. రీజన్ ఒకటే, కోరుకున్నది కావాలని పట్టుబట్టాడు ఆ పుత్రరత్నం. అది ఇవ్వలేదన్న ఒకే ఒక్క రీజన్తో అలాగే రూమ్లోకి వెళ్ళి ఉరితాడికి వెళ్ళాడు. అసలు అతను కోరుకున్నదేంటి? తల్లిదండ్రుల తిరస్కారం వెనుక రీజన్ ఏంటి? సెల్ ఫోన్ అరచేతిలో ఇట్టే ఇమిడిపోయే ఫోన్. ఈ ఫోన్ చెంతుంటే ప్రపంచం మొత్తం గుప్పెట్లో ఉన్నట్టే. టెక్నాలజీ మారుతోంది, రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ ను టచ్ చేస్తోంది. నిజానికి ఎన్ని బ్రాండ్లు వచ్చినా ఓ ప్రముఖ కంపెనీ లాంచ్ చేసే మొబైల్స్ కుండే క్రేజే వేరు. ఆ దిగ్గజ కంపెనీ ఈ మధ్య ఓ కొత్త సిరీస్ లాంచ్ చేసింది. దాన్ని ముందుగా కొనాలన్న పట్టుదల, ఉత్సాహం, ఆతృతతో చాలా మంది స్టోర్ల ముందు క్యూ కట్టారు. ఇదంతా పక్కన పెడితే ఆ ఫోన్ మోజే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం విషాదాన్ని నింపింది. శాఖ పెందుర్తిలోని సుజాత నగర్ కు చెందిన ఇతను సాయి మారుతి కెవిన్. వ్యాపారి చంద్రశేఖర్ ముద్దుల తనయుడు. హైదరాబాద్ లో ఉంటూ సినీ ఇండస్ట్రీలో పనిచేసేవాడు. ఈ మధ్య ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ ఫలానా ఫోనే కావాలని పోరు పెట్టాడు. ఇదే విషయంలో తండ్రితో గొడవలు జరుగుతున్నాయి. చదువు లేదు, ఉద్యోగం లేదు, అంత ఖరీదైన ఫోన్ ఎందుకని తండ్రి ప్రశ్నించాడు. ఎన్నిసార్లు ఏమేం తిట్టినా పర్వాలేదు గానీ తనకు ఆ ఫోన్ కావాల్సిందే అని మంకుపట్టు పట్టాడట కెవిన్. తల్లిదండ్రులు సముదాయించి బిడ్డ మైండ్ సెట్ మార్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అలిగి రూమ్ లోకి వెళ్ళాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానంతో డోర్ కొట్టగా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తలుపులు పగలగొట్టి చూడగా కెవిన్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. షాక్ అయిపోయిన పేరెంట్స్ వెంటనే కిందకు దింపారు, కానీ ఇప్పటికే కెవిన్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకొని డెడ్ బాడీని హాస్పిటల్ కి తరలించారు. మధ్య ఎవరు చూసినా ఆ ఫోనే కావాలంటున్నారు. దాన్ని కొనేందుకు ఎగబడుతున్నారు. ఆ ఫోన్ ఉంటే అదో పెద్ద స్టేటస్ లా ఫీల్ అవుతున్నారు. ఇక యూత్ గురించి అయితే వేరే చెప్పక్కర్లేదు. కొంతమంది అప్పు చేసి మరీ కొంటున్నారు. ఇంకొందరు ఇంట్లో వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి సొంతం చేసుకుంటున్నారు. అయితే దానికోసం సూసైడ్ల దాకా వెళ్ళడం ఆందోళన కలిగిస్తోంది. 2 days నుంచి మాకు ఐఫోన్ అడుగుతున్నాడండి. డబ్బులు నువ్వే సంపాదించడం లేదు, చదివింది లేదు, నీకేదైనా డబ్బులు అని చెప్పి అన్నాం. దాంతోనే 2 రోజుల నుంచి అడుగుతున్నాడు. సో సడన్గా వెళ్ళి ఇలా సూసైడ్ చేసుకుని చెప్పాను. మనకి చాలామంది అండి స్టూడెంట్స్కి మనం ఎప్పుడు అవేర్నెస్, కాలేజీలు అంటే అవేర్నెస్ పెట్టినా, లేకపోతే ఏరియాలో అవేర్నెస్ పెట్టినా, ఎంతైనా సరే పేరెంట్స్ నుంచి కొంచెం అవేర్నెస్ కానీ ఎప్పుడైతే డైవర్ట్ అవుతున్నారో, వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతున్నారో, కొంచెం వాళ్ళు ఇండివిజువల్గా ఉంచకుండా ఒకే ఇంట్లో ఒక రూమ్లో గడిపెట్టుకుండకుండా తాను వదలకుండా వీళ్ళతో కలుపడం ప్రయత్నించండి. కష్టపడి చదివి జాబ్ కొట్టేస్తే ఇలాంటి ఫోన్లు 100 కొనొచ్చు. దానికోసం ఎవరైనా జీవితాన్ని పణంగా పెడతారా? కన్నవాళ్ల ప్రేమను, ఇంట్లో ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా మొండిగా వ్యవహరిస్తారా? కెవిన్ లాంటి యువకులు తీసుకుంటున్న నిర్ణయం తల్లిదండ్రుల్ని తీరని దుఃఖంలో ఉంచేస్తోంది.